హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. అయితే ఇది వచ్చి 1 వీక్ అవుతుంది. నాకు టైం లేక నేను చూపించలేదన్నమాట. ఇంట్లో వాళ్ళకి ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే మీకు చూపించాలనుకున్నా. యాక్చువల్లీ రిటర్న్ అనేది 7 డేస్ ఉంటుంది కదా, 7 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉండే ప్రోడక్ట్ బాగుంటే ఓకే, బాగాలేదు అంటే ఇంకా వేసుకుంటారు ఇంట్లో. సో దేవుడి వల్ల ఈ ఐటమ్ కావాలి, ఎందుకంటే ఇంట్లో పెట్టేస్తారు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? చూపించేస్తా. అచ్చా, ఇట్లా అనుకుంటా ఓపెన్ చేయడం. ఓపెన్ చేసేస్తున్నా. ఏమనిపిస్తుంది మీకు ఇది చూస్తే? సరే, మొత్తం అయితే చూపించేస్తా. అమ్మో, ఇదేదో డెంటల్ సామాన్ లాగా ఉంది కదా, ఇది ఎలా పెట్టాలి? ఇది చైర్ అన్నమాట. దీన్ని అయితే మనం ఫిక్స్ చేయాలి. ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది ఇచ్చారు. ఈ టైప్ లో ఉన్న చైర్ ఇది. ఇది కిచెన్ లో కానీ లేదంటే మనం సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కూర్చోడానికి ఉంటుందని ఇది పెట్టించాం అనమాట. ఇలా ఉందన్నమాట. కలర్ బాగుంది కదా. వీటిని అయితే నేను మొత్తం ఓపెన్ చేసేసాను. ఇప్పుడైతే వీటిని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తానికైతే ఇందులో చూసి ఫిక్స్ అయితే చేసేసాను. చాలా కష్టపడ్డాను అనమాట. ఇప్పుడు ఫైనల్ గా అమ్మా ఓకే, నా చైర్ రెడీ. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నారు. అది తర్వాత చూస్తా. అయ్యో ఓకే. యాక్చువల్లీ మిస్టేక్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఇది ఫిక్స్ చేసేటప్పుడు దీని డైరెక్షన్ చూసుకొని చేయాలన్నమాట. చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇటు ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ వేయాలి. ఓకే, యాక్చువల్లీ ఇందాక మిస్టేక్ చేశాను అనమాట. అరే, ఈ మాట ఏమొస్తుంది నాకు మాట. ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ టైట్ చేస్తున్నా. అమ్మా, ఇది ఓపెన్ అవుతుంది. సో డౌన్ వెళ్ళాలంటే దీన్ని ఇలా అని. ఓకే, మొత్తానికైతే నా చైర్ని ఫిట్ చేసేసాను. ఒకసారి కూర్చొని కూడా చూద్దాం. ఇప్పుడైతే ఓకే, కరెక్ట్ వచ్చింది. అమ్మా, బాగుంది. ఓకే, నేను 1 వీక్ తర్వాత ఓపెన్ చేశాను కదా, చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే ఇది మనం రిటర్న్ చేయడానికి కూడా ఇంకా నాకు ఆప్షన్ లేదు. బట్ బెస్ట్ గా వచ్చింది, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ఇది తీసుకోండి. కిచెన్ లో కానీ, మనం స్టడీ చేసే దగ్గర కానీ, సిస్టమ్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో రొటేట్ అవుతుంది, ఇట్లా మంచిగా ఉంది. గో ఫర్. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. నేను ఈ చైర్ది రివ్యూ ఇద్దాం అనుకున్నా, ఎలా ఉంది ఏంటి అని. బట్ ఇది సూపర్ ఉంది. సరే, అంత లోపల మళ్ళీ ఈ ఐటమ్ అయితే వచ్చింది ఇప్పుడే. ఇది కూడా చూపించేద్దాం అని చెప్పి తీసానమాట. ఇది ట్రాన్స్పరెంట్ బౌల్. నేను హెయిర్ ఆయిల్ లేదంటే ఏదైనా కుకింగ్స్ కి అట్లా చేసేటప్పుడు అన్ని అదొక కలర్ అదొక కలర్ అదొక కలర్ అట్లా అవుతుంది. సో నేను ఇదైతే తెప్పించుకున్నాను అనమాట. బాగుంది కదా. సో ఇలాంటివి 6 వచ్చాయి. సో ఇదన్నమాట, మీకు కనిపిస్తుంది కదా.
చాలా బాగుంది. ఓకే, ఇదే మీకు చెప్పాలనుకున్నా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు అదొక హ్యాపీనెస్ లో ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇంకా బెటర్ గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like, share, comment.